प्रिय प्रिय भगत्याणी काम्या प्रिय काम्य गिरवती देवी आदित्य सत्यवती गोविंदा एवं भगस्तुत्यानि यस्य काम्याप्यः काम्यकीर्तति देवी वैराहत्वम् अत्यधिकं कृतवाः आदित्य सत्यवापति आभस्तस्वापत्ता ओम भद्रोमे कामः यज्ञोमे कामः अमृज्यतां गोविन्दा यः भद्रो यज्ञोमे कामः अमृज्यतां कृष्णानां पुत्रगृहे मधिस्तमापकं वा आज सत्यं धीमहि रामस्यातु गोपी सुपाङ्ग रासिद्धिः प्रिये प्रिय एवं भगस्तुत्यानि यस्य काम्याप्य प्रपदीत वैराहत्वम् अत्यन्तं कृतवानः आदित्य सत्यवापति आभस्तस्वापत्ता शिवामहे स्वस्तिरश्चनः రామాయణమంతా కూడా వైకుంఠము కైలాసము అన్నీ కూడా కలిసి రామాయణం. మనకి ఆది కవి వాల్మీకి, మరి ఆది కావ్యం రామాయణం. కాబట్టి మిమ్మల్ని ఎవరిని వేరే రకంగా భావించి చెప్పట్లేదు. బ్రహ్మ సరస్వతి ఈ అందరూ కూడా వాల్మీకి దగ్గర వస్తారు. శ్లోకము శ్లోకంగా మారింది, శ్లోకమే శ్లోకంగా మారింది. శ్లోకే విధంగా మాట్లాడలేదమ్మా, దయచేసి గమనించండి. ఉన్న విషయాన్ని చెబుతున్నా. అట్లా ఇక వాల్మీకి వస్తే వాల్మీకి ఎక్కడ ఉన్న కారణజన్ముడు, గంధర్వుడు కారణజన్ముడు. నువ్వు ఇట్లా భూలోకానికి పంపించారు. ఈయన వేటాడుతూ ఉన్నాడు. ఇక్కడ స్వామివారు వస్తారు కారణస్వామి. అయితే మీకు ఎందుకోసం పంపిస్తున్నానంటే అది మనము చెప్పే సమయంలో కన్యావర్ణాలు అంటాము. అయితే అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున వశిష్ఠ వారిని కానీ గౌతముని కానీ అట్లా ఆయు విషయంగా మనకి ఎప్పుడూ పెట్టిన సాంప్రదాయం అన్నమాట. కాబట్టి కన్యావర్ణ సమయంలో కన్యాదాతల దగ్గరకు వచ్చి మీరు తోచిన దక్షిణ దాంట్లో పెట్టండి. బయటకు వచ్చాడు ఆశ్రమంలోంచి. బయటకు వచ్చి వస్తే ఉంటే స్వామి అప్పుడు బ్రహ్మ వచ్చి చెప్తాట, బ్రహ్మగారు, అయ్యా నా యొక్క అనుజ్ఞతోనే సరస్వతీదేవి నీకు ఈ వాక్కు ఇచ్చింది, కాబట్టి నీ ద్వారా ఒక మహత్కార్యం జరగాల్సింది. అంతవరకు ఆయనకి రాముడు వారు ఎవరు తెలియదు.
నారద మహాముని వచ్చి ఆయన్ని కూర్చోబెట్టి చెప్తాడు. ఏం చెప్తాడు? మంత్రం చెప్తాడు. మరి ఆయనకేం తెలియదు కదా. మరి దీన్ని ఆ యొక్క అస్మైతే కృష్ణామ అస్మంత కున్వంతు అస్మంత కున్వంతు అతో శ్రీకృష్యామ అస్మంత కున్వంతు. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాధీమత సృజో వేనాభం విభ్రాంతరసుతారం విదందాతు సకలతకృష్యలోకమంత్రమన్యే ఇతరం మాత్రం చ రాగ్భాగే ఇంద్రం దిక్పాలకమావయామి. ఉన్నోటి చేయండి. ఓం దేవతాభ్యో దేవతాభ్యో నమః. బాబు ఇగో మీ పేరేంటో అది పట్టుకో. నోటి పట్టుకుని దంపతులు గవ్యాస ఫిర్యాదు వెంకటరమణ లావణ్య దంపతులు గవ్యాస శ్రీ సోమవారి కూర్చుంటాను. ఓం శ్రీమద్భూషాహిని వైష్ణవి వైదేహి వరదారమా భగవతి సర్వేశ్వరి రుక్మిణి కళ్యాణి కర్ణానిత అగ్ర జగన్మాత మహారాజికి అయాతో భగవాన్ పురాణ పురుష విద్యాక్షా మంగళం సుపలగ్న సావధాన శ్రీ సీతా కుచ కుంకుమాంకతన శృంగారమాప్తి శ్రీకంఠాం సమస్తయమానోత్ర శ్రీరామసుపరాగ్రో శ్రీవక్ష వక్షస్త్ర అయాతో భగవాన్ పురాణ పురుష విద్యాక్షా మంగళం సావధాన సుపలగ్న సావధాన శ్రీ ప్రహ్లాదో వ్యాసో వశిష్ఠ సుఖ పార్థసౌర్గసమ్యమే జనకో ఉద్మాంగదో నారద అక్రూరస్య భీష్ణో భవతు పుణ్యాదికో వైష్ణవో అయాదో భగవాన్ పురాణ పురుష సావధాన మూర్తే సావధాన సురగ్నే సావధాన. ఓం సాంగోపాంగ ప్రాణవేత్యమనకం వేదాదికం వైష్ణవం సుష్టిఘ్నం సుఖప్రియం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవతాం భాగ్యవర్తం పాత్రం అయాదో భగవాన్ పురాణ పురుష విద్యాశ్యామ బ్రహ్మ సావధాన భూత సుపలగ్న సావధాన మూర్తే సావధాన సురగ్నే సావధాన. వేత్యమనకం వేదాదికం వైష్ణవం సుష్టిఘ్నం సుఖప్రియం రామాయణం రాజితం భవ్యం భాగవత ప్రావతం భాగ్యోర్ధం భాసురం అయాతో భగవాన్ పురాణ పురుష కుట్యాసామకల్ప శివాసంభవే రకారచో అయేన ప్రేరః కామభుజాయో విచ్ఛింతి శక్తి పదాకులాన్నో కుబేరం విపారమావయామి శ్రీశానం తికటధ్యం జన్మమతే భూమహేమయం ఉషానో యథా వేద ఉచితాం కార్యదత్తస్వస్తే విశానం లోకపాలమావయామి కామ్యాం పుణ్యామి. ఓం సమర్పయంత్యమనియో అవే యోజో విధానకుద తమ్మై దోషాయ సాలాభో ప్రాణపతంతో. ఓం భూశేషమావయామి నాగరాజమావయామి అనంతమావయామి సహస్రేషమావయామి రక్షామరజితాభ్రమదం ఛాయామ శ్రీదేవతస్మః చుచుపరప్రాయమినో దేవోం కల్పసేమ పూర్యం చుంతామృతే వ్యానః సుస్థే అమృతం వై పునా అమృతమాపః ప్రాణామవేదాస్తానుపతే ఆవాయ సర్వేభ్యో దేవతా ప్రణవేంద్రియాణి ఆత్మనః చక్షుః శ్రోత్ర ఘనాదిఘేవాగచ్చశ్రే సుఖాదిరం తిష్టత్తు శిరోభావరతోభాసుముఖభాసుపతనోభాసుపేన ఆసనం పరికల్పయామి. ఓం పుష్పేన ఆసనం పరికల్పయామి. ఆదయో పాద్యం సమర్పయామి. హస్తయో అగ్యం తర్పయామి. ఆదిమం తర్పయామి. ఉచారకస్థానం ఆపవిష్టామయుస్థానుభూతేతాత్ర ఏనాగతే వ్యవస్థితమో తస్య భాయమిన శ్రీర్మ. अभिश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्यामतीर्यामतीं यद्यपात्रमदोः पूर्णं तथा धीमसंयोसानीति
एकदा ब्रह्मभारती गोविन्द एकदा ब्रह्मभारतीवानस्य आयुस्तेजो दादे दिव्यश्री विराजन्तस्यामि विराजनान्तपुटे शुद्ध आत्मतप्यामि ॐ स्वस्ति नो अमृतामस्रा भगस्वस्ति देवीर्तर्पणः स्वस्ति पोषो सर्वधातां स्वस्ति इच्छावा पृथ्वी श्रीकृष्णः स्वस्तये वैकुट्वामहेन् ॐ स्वस्ति भुवनस्य स्वस्तिः स्वस्तिं सर्वगणं स्वस्तिः स्वस्तय आदित्यासो भवन्तः विश्वे नो देवा स्वस्ति पन्थामन्त्रेव सूर्यात् प्रभुताभिव प्रदादाकाराजानत अकमेभिः स्वस्ति नम्तानिश्च मरिचनेवन् महद्भूतं वा गोविन्द वैकं देवतानां वा असुरक्षन्ततपत्सु बृहद्यसो नाम देवा काम गट्टिमेळं వచ్చిందంటే అంత చర్చ పెడుతున్నారంటే ఆ రోజు
రంజాన్ కట్టం పోయాట ఆయన రత్నం పోతే సరే ఆయన మరి నీళ్ళు రావట్లేదు ఆయన తక్కువ పెట్ట పొడుగు అన్నట్ట పొడిస్తే అక్కడ ఎవరున్నారు ఒక ఒక కండు పోయి శుక్రాచార్య వారికి దానం చేస్తుంటే అంటే పెడితే ఏం లేదంటే కొట్టబోతున్నట్ట కాబట్టి ఆ యొక్క శుక్రాచార్య యొక్క ఒక కన్ను కనిపించదు. అప్పుడు సరే పొడిచిన తర్వాత నీళ్ళు రావడం మొదలుపెట్టాయి, దానం చేయడం అయిపోయింది. అలా దానం చేసిన తర్వాత ఒక అడుగు భూమి మీద, ఒక అడుగు ఆకాశం అయిపోయింది. అయ్యా ఇంకో అడుగు అక్కడ అడగట ఉదయం ఇంతగా చూస్తేనేమో ఇంతే ఉన్నాడు ఈయన, 4 అడుగులు 5 అడుగులు ఏమన్నాడు ఈయన, కాళ్ళు చూస్తేనేమో మరి పెద్ద పెద్దగా ఉన్నాయి. భూదేవి అయిపోయింది, భూదేవి అయిపోయింది, ఆకాశం అయిపోయింది. ఆ తర్వాత మరి ఇంకెక్కడ పెట్టావా? ఆ బ్రహ్మలోకి ఎదురుగా పెడితే ఆ యొక్క బ్రహ్మ ఇది మనం నిత్యము పూజ చేసేటువంటి పాదం కాబట్టి మరి ఆ యొక్క పాదాన్ని మనం దర్శించాలని చెప్పేసి అప్పుడు ఆయన పాదం అమ్మ మేడం గారు హరిబాబు జ్యోతి దంపతులు, శివరాజ్ శ్రీనివాసరావు రాజేశ్వరి దంపతులు కూడా ఈ కళ్యాణ సందర్భంగా శ్రీ స్వామివారికి అమ్మవారికి కూడా వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఓం శ్రీ స్వామి ఆశ్రవతి దేవస్య దక్షిణహస్తే పూజ్యమూర్ధ్వాగ్రం కృత్వాన్ ఆశ్రవస్యాచార్య దీపాత్యోషం ఆశ్రవతి సమ్రాడాన్ దీపాత్యోషం ఆశ్రవతి నిపత్య దీపాత్యోషం తత్ప్రతోం అంత్యాతూర్ణ చతుస్సమండలాంజి పరిభ్యాం. అమ్మ రావుల వారు ఒక పాట ఈరోజు శ్రీరామనవమి. అదేంటి అంటే స్వామివారి యొక్క జన్మ తిథి నక్షత్రం 2 కలిసినాయి. పుట్టినరోజు మాత్రమే ఇది. కానీ వివాహ సమయం కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే చైత్ర పౌర్ణమి రోజు జరుగుతుంది. చైత్ర పౌర్ణమి రోజు కళ్యాణం జరిగింది. అయితే మన యొక్క కారణం చెప్పుడు కాబట్టి ఎవరి కళ్యాణం అయినా సరే స్వాతి నక్షత్రం రోజు వైశాఖ మాసంలో నరసింహస్వామి కళ్యాణం చేస్తారు. అట్లా ఆ యొక్క వైశాఖ మాసంలో బహుళ దశమి ఆంజనేయస్వామి కళ్యాణం చేస్తారు. ఇప్పుడు వైశాఖ మాసం మన చైత్ర మాసంలో రాములవారి కళ్యాణం. వాస్తవంగా పుట్టినరోజు నాడే కళ్యాణం చేయటం వాళ్ళకి మాత్రమే చెల్లుబాటు, మన వల్ల అయితే కాదు. కళ్యాణము అచ్చంగా జరిగింది అయితే చైత్ర పౌర్ణమి రోజు జరిగింది. పౌర్ణమి రోజు అంతేకాకుండా పట్టాభిషేకం జరిగిన తర్వాత అది హనుమత్ విజయోత్సవం అని కూడా చెబుతుంటారు. చైత్ర పౌర్ణమి రోజు
హనుమత్ విజయోత్సవం ఎందుకోసమే అంటే సీతమ్మ వారు ముత్యాల లాంటి ఇచ్చిన తర్వాత ఆమెకి మళ్ళీ స్వామివారి ద్వారా సీతమ్మ వారి ద్వారానే మరలా ఆయన్ని పొగడబడుతున్నారు. రాముల వారు అప్పుడు ఇస్తారట ఆయనకి అధికారం. అదే నువ్వు నాకు చేసే సహాయము ఎవరు చేయలేరు, ఈ యొక్క సమూహానందరినీ కూడా నా కోసం మరి మీ వాళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారు నాకు తెలుసు, కానీ నువ్వు చేసిన సాయం ఎవరు చేయలేరు కాబట్టి ఒకటే ఇచ్చాట ఆయన, ప్రేమగా ఆలింగనం ఇచ్చాడు, స్వామివారి యొక్క ఆలింగనం ఇచ్చాడు. అదే ఉన్నాడు సాగరం అంటే సముద్రం. కానీ 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 అయితే అడుగులు నెరవేయడానికి వచ్చారట వామన మూర్తి. ఆయన పరివారం మొత్తం వస్తుంది, విష్ణులోకం పరివారం మొత్తం అక్కడే ఆయన ద్వారానే ఉన్నాయి, ఆయన దగ్గరే ఉన్నాయి అంతా కూడా. ఆయన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అమ్మవారు కానీ మరి గరుడు కానీ అందరూ కూడా అక్కడ వచ్చేస్తారు. అయితే వామనుడు బలిచక్రవర్తి అడుగుతున్నట్ట, అలా బలిచక్రవర్తిని అడిగితే మరి వచ్చాడయ్యా మరి వధువు ఆయనకి దానం చేయాలంటాడు. చేయాలంటే సరే చేస్తానండి మరి అంటే మరి ఏం కావాలయ్యా నీకంటాడు. విష్ణుమూర్తి సాక్షాత్తు ఆయన సోమవారం వచ్చారు, ఆ మాట ఏంటంట. సరే అట్లా కాదండి నేను మాట ఇచ్చా చేస్తానన్నాడు ఆయన బలిచక్రవర్తి. అలా